హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ 10th క్లాస్ బయాలజీ సంబంధించి ప్రీ ఫైనల్ ఆన్సర్కి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, నేను ఏవైతే 4 పేపర్ పెట్టానో సో అందులోంచి ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్వశ్చన్ అయితే మీకు రిపీట్గా వచ్చాయి. మీరు కావాలంటే ఆ పేపర్స్ ఇవాళ జరిగినట్టు ప్రీ ఫైనల్ బయాలజీ పేపర్ 2 కంపేర్ చేసుకుని చూడండి. సో ఆల్మోస్ట్ మీకు 3 పేపర్ల నుంచి దాదాపు అయితే క్వశ్చన్ అయితే వచ్చేసాయి. అండ్ మీరు ఒకసారి ఇక్కడ కీ మొత్తం అయితే ఉంది, సో ఒకసారి రాసుకోండి. అది మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే 100% ఉపయోగపడతాయి. అండ్ నేను చెప్తున్నా కదా, సో బయాలజీ సంబంధించి 2 చాప్టర్లు బాగా చూస్తారంటే ఆల్మోస్ట్ మీకు 25 to 30 మార్క్స్ అయితే వస్తాయి. సో అవేంటో ఎలాగో కూడా చెప్తాను. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు కనుక వీడియో లైక్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మన్ హోండిస్తాను. ఎందుకంటే యూట్యూబ్గా ఏం కావాలంటే ఇప్పుడు లైక్స్ కావాలి. ఆ లైక్స్ అయితే నా కోసం కాదు, సో యూట్యూబ్కి లైక్ ఉంటే రికమెండ్ చేస్తుంది, అలా కమెంట్స్ ఉంటే రికమెండ్ చేస్తుంది. అలాగే ఈ పేపర్ చూశాక మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కమెంట్ చేయండి. అండ్ మీ పేరు, మీ ఊరి పేరు కూడా కమెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటా. అండ్ ఇక లేట్ చేయకుండా చూస్తే కనుక పేపర్ అంటే క్వశ్చన్ నేను చూడలేదు, ఇక జస్ట్ కీ మాత్రం చూశాను. సో మీకైతే ఇక్కడ పెడుతున్నాను చూడండి. మీరు ఆ పేపర్ని పక్కన పెట్టుకొని రాసుకోండి. నేను చెప్తాను మీకు. ఇక్కడ అండి, వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక మీకు ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఉంటుంది చూడండి, 6CO2 + 2H2O. ఇక్కడ రా మెటీరియల్స్ ఏమంటే కనుక కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్. అండ్ సెకండ్ వన్ చూడండి, రైట్ స్లోగన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది మనకు మోడల్ పేపర్లో ఉంది. సేవ్ ఎర్త్, సేవ్ ఫ్యూచర్. అండ్ థర్డ్ వన్ చూస్తే కనుక వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా. సో ఇదేంటంటే స్టిగ్మోమానోమీటర్ టు చెక్ బీపీ, బ్లడ్ ప్రెషర్ చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ ఫుల్ ఫామ్ ఆఫ్ CFC, క్లోరోఫ్లోరోకార్బన్స్. నాకు ఇంకోటి ఉంది UNEP, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. అండ్ ATP, అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అయితే ఉంటుంది, చూసుకోండి. అండ్ వాట్ హ్యాపెన్ ఇఫ్ ద స్పెర్మ్ సెల్ విత్ X క్రోమోజోమ్ ఫర్టిలైజ్ విత్ అండ్ ఓమ్ అంటే XX ఇట్స్ ఏ బేబీ గర్ల్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ Y అయితే కనుక ఇట్స్ ఏ బేబీ బాయ్. అండ్ ఒకటి ఇచ్చారు మనకి, ఒక టేబుల్, చక్కెర బోర్డు అంటారు దీన్ని. దీంట్లో మీకు ఏం చెప్పారంటే అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్ అండ్ ఫైండ్ అవుట్ ద జీనోటైపిక్ రేషియో ఆఫ్ ద ఆఫ్స్ప్రింగ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక జీనోటైపిక్ రేషియో అండ్ ఫీనోటైపిక్ రేషియో చూస్తే ఇక్కడ జీనోటైపిక్ రేషియో వచ్చేసి 1:1. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఒక పాయింట్ మీరు చూస్తే ఇక్కడ క్యాపిటల్ T ఉంది, ఇక్కడేమో క్యాపిటల్ T స్మాల్ t ఉంది. సో ఆ విషయాన్ని గమనించండి. ఇదే క్వశ్చన్ మీకు నేను పెట్టిన పేపర్లో కూడా ఉంది, బయాలజీ సిలబస్లో కూడా ఉంచండి, ఒకసారి చూసుకోండి. గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి APSC అని దాంట్లో కూడా ఈ క్వశ్చన్ చూసుకోండి. అండ్ సెక్షన్ 2 చూడండి, డిస్క్రైబ్ టు ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ప్రాక్టీస్ టు రెడ్యూస్ వేస్ట్ ఇన్ యువర్ లొకాలిటీ, లైక్ రెడ్యూస్ అండ్ రీయూజ్ అండ్ ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్, లైక్ 4R అనమాట. తర్వాత what would happen if salivary glands stop secretion of saliva? We have total 3 pairs of salivary glands here one and here one, upper part of the palate. So what is the main function of saliva? To break down that complex molecules into simple molecules like starch. Primary digestion takes place in our mouth. And if in case salivary glands stop secretion of saliva, there is no chance to get a breakdown of food. అదే పాయింట్ రాస్తే సరిపోద్ది. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది చూడండి, తెలియని వాళ్ళ గురించి చూడండి. ఇక్కడ రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ హైపోథలామస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ మెనీ హార్మోన్స్. ఒక హైపోథలామస్ సంబంధించి ఇచ్చారు. క్వశ్చన్ చూడండి, వాట్ కంట్రోల్ ద యాక్టివిటీ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్? హైపోథలామస్. అండ్ పిట్యూటరీ గ్లాండ్కి ఇంకొక పేరు ఉంది, మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఆల్ అదర్ గ్లాండ్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. డెఫిషియన్సీ ఆఫ్ విచ్ హార్మోన్ ఈజ్ కాజ్డ్ బై ద ఫర్ డార్ఫిజం, లైక్ గ్రోత్ హార్మోన్ సంబంధించింది. GH అంటే గ్రోత్ హార్మోన్ చూడండి. నెక్స్ట్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ద ప్రిడేటర్స్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అన్ ఎకోసిస్టమ్? ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ రిమూవ్ ఆల్ ప్రిడేటర్స్ వాట్ విల్ హ్యాపెన్? లైక్ ఓవర్ పాపులేషన్, ప్రే వితౌట్ ప్రిడేటర్ అనమాట. అది లైన్ గుర్తుపెట్టుకోండి. ఆ కాన్సెప్ట్నే మనం మొత్తం రాయొచ్చు. అండ్ సెక్షన్ 3లో చూడండి, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్? ఇక్కడ క్వశ్చన్ గమనించండి. ఎరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్.
and anaerobic respiration takes place in the absence of oxygen. Example, fermentation process also. And while you are doing heavy exercise or running, automatically we may feel muscle pain because of anaerobic respiration. It will cause accumulation of lactic acid. ఆ పాయింట్ అయితే గమనించండి, కాన్సెప్ట్ అనమాట అది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం చెప్పాం కదా డయాగ్రామ్స్ మనకు 12th A and Bలో రెండు వస్తాయండి డయాగ్రామ్స్. ఫస్ట్ డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ ఫ్లవర్ స్ట్రక్చర్ అనమాట. తర్వాత డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో మ్యాక్సిమం చూడండి, నేను చెప్తున్నా కదా, వస్తే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్, మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, నర్వస్ సిస్టమ్ అండ్ ఫ్లవర్ స్ట్రక్చర్. సో ఈ నాలుగిట్లో నుంచి ఒకటి ఫైనల్ ఎగ్జామ్లో 100% వస్తుంది. వీటి 4 అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు బయాలజీలో ఒక 10-20 క్వశ్చన్స్ అయితేనే ఒక 40 మార్క్స్ వచ్చేలాగైతే ప్రిపేర్ చేస్తున్నా. సో అది కూడా మీకు త్వరగా ఇస్తాను. అండ్ స్టే ట్యూన్. ఇక్కడ చూస్తే మీకు లైక్ డ్రా ద లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్, ఇది ఒకటి ఇచ్చారు, గమనించండి. అండ్ 13 చూడండి, హౌ డస్ రీప్రొడక్షన్ హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ స్టెబిలిటీ టు పాపులేషన్ ఆఫ్ స్పీసీస్. ఇది మీకు వర్క్ బుక్లో క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ టు రెడ్యూస్ ద డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఇది కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్, మీకు వర్క్ బుక్లో ఉంది, టెక్స్ట్ బుక్లో ఉంది, లైక్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇది చూడండి, లైక్ బ్లడ్ వెల్స్ అనమాట, రైట్ ఏట్రియం, ఛాంబర్స్, మొత్తం హార్ట్ ఛాంబర్స్ గురించి ఇచ్చారు. ఈ మొత్తం ఈ టేబుల్ చూసి దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని చదవాలి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే మనకు ఆ పాత్ర తెలిసి ఉండాలి. హార్ట్లో లైక్ సుపీరియర్ వీన కవా, ఇన్ఫీరియర్ వీన కవా, లైక్ సుపీరియర్ వీన కవా కరెక్ట్ డిఆక్సిజన్ బ్లడ్ ఫ్రమ్ అప్పర్ పార్ట్ అవర్ హెడ్ పార్ట్ అండ్ ఇన్ఫీరియర్ వీన కవా కరెక్ట్ బ్లడ్ ఫ్రమ్ అవర్ లోయర్ పార్ట్స్. ఇట్లా మనకు అంతా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. సో హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్, ఏ ఛాంబర్స్ నుంచి ఎట్లా వెళ్తున్నది మనకు క్లియర్గా తెలిసింటే మనం ఈజీగా అయితే రాయగలుగుతాం. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ అన్ని ఆన్సర్స్ మీకు బాక్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ సెండ్ బ్లడ్ టు ద లంగ్స్ ఫర్ ఆక్సిజన్. ఇక్కడ ఉంటుంది లంగ్స్ ఫర్ ఆక్సిజన్ అంటే ఇక్కడ చూడండి, రైట్ వెంట్రికల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూడాలి సెండ్స్ బ్లడ్ టు అనేది చూడండి, రైట్ వెంట్రికల్. ఇక్కడ అంటే మనకు ఆన్సర్స్ మొత్తం బాక్స్లోనే ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో కానీ ప్యాసేజ్లో కానీ ఆన్సర్స్ మొత్తం బాక్స్లో ఉంటాయి. మీరు అక్కడ చూసుకొని రాయొచ్చు, అది చూసుకోండి. సెక్షన్ 4లో కనుక చూస్తే మనం చెప్పుకున్నదే కదా, ఫస్ట్ యూనిట్లో ఒక ఎక్స్పెరిమెంట్, హెరిటరీలో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిజైన్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ సన్లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. యాక్చువల్గా అంటే ఇది మనకు ఓల్డ్ సిలబస్లో ఉంది క్వశ్చన్. ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. న్యూ సిలబస్లో అయితే మనకి ఈ టాపిక్ లేదు, బట్ ఇది ఓల్డ్ సిలబస్లో ఉంది కాబట్టి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ చూడండి, ఇది చూడండి, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ స్పోర్స్ ఇన్ రైజోబస్. ఇది కూడా ఫస్ట్ యూనిట్లో ఉంది మనకు యాక్టివిటీ, బ్లడ్ మోల్డ్ది. తర్వాత చూడండి, ఎక్స్ప్లెయిన్ హౌ ట్రేట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో దీనికి సంబంధించి మనము లైక్ మోనోహైబ్రిడ్ కానీ లైక్ డైహైబ్రిడ్ కానీ ఇది కూడా రాయొచ్చు. ఎస్, ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు, కంక్లూజన్ ఇచ్చారు. దాంతోపాటు కింద చూడండి, మీకు కెన్ ఆల్సో మెన్షన్ మోనోహైబ్రిడ్ ఆర్ డైహైబ్రిడ్ ఇచ్చారు. సో ఇది కూడా రాసినా ఓకే, అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసినా ఓకే, లేదంటే మీరు డైహైబ్రిడ్ కానీ మోనోహైబ్రిడ్ కానీ రాసినా కూడా ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా. తర్వాత హౌ డస్ ద ఫోటోట్రోపిజం అకర్ ఇన్ ప్లాంట్స్. మన కంట్రోల్ కోఆర్డినేషన్ ఈ టాపిక్ ఉంది. హౌ ప్లాంట్స్ బెండ్ రెస్పాండ్ టువర్డ్స్ లైట్ అనమాట, అది చూడండి, అది కూడా రాయొచ్చు. ఇక్కడ మీకు బాగా గమనించండి, ఫస్ట్ యూనిట్లో యాక్టివిటీస్ అండ్ హెరిటరీలో 3 క్వశ్చన్స్, మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ అండ్ సెక్స్ డిటర్మినేషన్. ఇవి చూసుకున్నారంటే మీకు 16 మార్కులు ఖచ్చితంగా వస్తాయి, అది గమనించండి. ఇక తెలుగు మీడియం కూడా ఉన్నాయి ప్యారల్గా, ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మీకు సంబంధించి బయాలజికల్ సైన్స్ కీ అనమాట. సో వీడియో లెంత్ లేకుండా చేయడానికి అయితే ప్రయత్నం చేశాను. అండ్ అలాగే నిన్న వీడియోస్ పెట్టాను కదా, అప్పుడు ఏమైందంటే చాలా హడావుడి, నాకు అసలు టైమే ఉండేది కాదు. మామూలుగా నేను మార్నింగ్ 5:30కి వెళ్ళిపోయి డైరెక్ట్గా నేను 7:30కి వస్తాను. సో వచ్చాక ఎగ్జామ్ జరిగిపోతుంది, రేపు నేను ఈరోజు ఎగ్జామ్ ఉంది. సో ఇంకా అప్పటికప్పుడు నైట్ 10:30కి నేను వీడియోస్ పెట్టడం జరిగింది, ఆ 3 కూడా. సో అందుకే నేను అంత హడావుడిగా చేయడం జరిగింది. సో అప్పుడు మీకు వాయిస్ కూడా సరిగా ఉండదు. సో నా ఇంటెన్షన్ ఏమంటే పేపర్స్ పెట్టాలి,
నాకు ఎక్స్ప్లెయిన్ కూడా టైం ఉండదు నాకు, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ పేపర్ కరెక్షన్స్ ఇవే చాలా హార్డ్గా ఉండేది. సో అందుకే నేను మీకు ఏది కూడా పూర్తి చెప్పలేకపోయాను, జస్ట్ మీకు పేపర్స్ పెట్టడం ఇంటెన్షన్ మాత్రమే ఉండింది. సో అందుకే ఎలాగైనా రాని అనేసి మీకు ఆ 3 పేపర్స్ మీకు పెట్టడం జరిగింది. సో కొంతమంది యూటిలైజ్ చేసుకున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆల్మోస్ట్ నైట్ 11 అయిపోయింది. సో అయినా కొంతమంది వెయిట్ చేసి మరి చూసుకున్నారు. అండ్ ఈలోగా ఏమైందంటే 3 పేపర్స్ నుంచి 90% క్వశ్చన్స్ రావడం జరిగింది. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ పేపర్ చూశాక మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కమెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. త్వరలోనే మీకు ఇంటర్మీడియట్, త్వరలోనే ఏం లేదు, సో ఒక 1 or 2 డేస్లో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించి అన్ని పేపర్స్ పెట్టబోతున్నాను, ఇంక్లూడింగ్ కీతో సహా. అండ్ గెస్డ్ పేపర్స్ అన్ని పేపర్స్ రాబోతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు ఒకవేళ అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.